కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూలు ప్రవేశపెట్టి అంగన్వాడీ వ్యవస్థను పరోక్షంగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. ఈ కుట్రను తిప్పికొట్టాలని డిమాండ్ చేశారు. సోమవారం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ పెద్ద గడియారం సెంటర్లో మంత్రి క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని, బోధనా బాధ్యత అంగన్వాడీ ఉద్యోగులకు కల్పించాలని, ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేస్తూ ఒకే ఆన్లైన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, 5G నెట్వర్క్ కలిగిన మొబైల్ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అంగన్వాడీల వేతనం 18,000 PF అమలు చేయాలని, ICDS మంత్రి హామీ ప్రకారం 24 రోజుల సమ్మెకాలం వేతనాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ జీవో 8ను సవరించి పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే అమలు చేయాలని కోరారు. PRC మినీ టీచర్స్కు 11 నెలల ఏరియర్స్ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్మెంట్ అయిన వాళ్లకు 10 నెలల CBE బకాయిలు వెంటనే చెల్లించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. అంగన్వాడీ వ్యవస్థను పరోక్షంగా నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని, అందులో భాగంగా సెప్టెంబర్ 25న చలో సెక్రటేరియట్ జరుగుతుందని, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా హైదరాబాద్కు వెళ్లాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 8న రాష్ట్ర వ్యాప్త సమ్మె, జిల్లా కేంద్రాల్లో 5 కిలోమీటర్లు పాదయాత్రలు చేయాలని, 15 నుండి ఫోన్లు అధికారులకు ఇచ్చేసి రిజిస్టర్స్లో రాస్తూ ఆన్లైన్ సమ్మె నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని, అంగన్వాడీలంతా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు MD సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పొడిశెట్టి నాగమణి, కార్యదర్శి బొందు పార్వతి, వర్కింగ్ ప్రెసిడెంట్ K విజయలక్ష్మి, భువనగిరి జిల్లా కార్యదర్శి రమ, ఉపాధ్యక్షులు మణెమ్మ, వివిధ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు సునంద, సైదమ్మ, ఫాతిమా, సరిత, స్వప్న, స్వరాజ్యం, సముద్రమ్మ, సుభాషిణి, సునంద, ఎల్లమ్మ, జానమ్మ, సంధ్య, సిఐటియు నాయకులు మల్లు గౌతమ్ రెడ్డి, ఔట రవీందర్, లకపాక రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు మంత్రి క్యాంపు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు నల్గొండ, భువనగిరి నుంచి పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్స్, ఆయాలు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 18,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. వెంటనే 18,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వీటితో పాటు ప్రీ ప్రైమరీ ఏదైతే PM ఏదైతే ఉందో దాన్ని ఈరోజు అంగన్వాడీ టీచర్లకి వదిలేసి వాళ్ళ ద్వారా నిర్వహించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ICDSలో ఈరోజు అనేక ఆయాలు కానీ టీచర్ పోస్టులు కూడా ఖాళీలు ఉన్నాయి. ఈరోజు ఆయాలు ఎక్కువ కూడా అనేక సెంటర్స్లో 1400 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మీరు ఉద్యోగ భర్తీ చేస్తామన్నారు, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ICDSకి ఏదైతే ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కి 2 లక్షలు, ఆయాకు 1,00,000 రూపాయలు ఇస్తామన్నటువంటిది ఏదైతే ఉందో అది తొందరగా వేయాలి. జీవో 8 ఇచ్చారు, దాటిని సవరణ చేసి గతంలో ఎవరైతే రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళని కూడా సరిచేసి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 2017 సంవత్సరం నుండి TADAలు, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఆ బడ్జెట్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రీ ప్రైమరీని అంగన్వాడీలకే అప్పచెప్పాలని, PM శ్రీ పథకం కూడా అంగన్వాడీ కేంద్రాలకే అప్పచెప్పాలని, ఎందుకంటే అందరూ కూడా డిగ్రీలు, PGలు చేసిన అంగన్వాడీ టీచర్లు ఉన్నారు కాబట్టి అటువంటి ఒక కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రాలకు అప్పచెప్పాలని కూడా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము. అదేవిధంగా FRSని కూడా రద్దు చేయాలని, 2 యాప్లు ఉండకుండా ఒక యాప్ని ఉంచాలని కూడా మేము ఈ ధర్నాను ఉద్దేశించి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి ధర్నాలు ఎన్ని చేసినా కూడా ప్రభుత్వం దిగి రావడం లేదు. ఇక ముందు కూడా మా యొక్క న్యాయమైన డిమాండ్లను వాళ్ళు పరిష్కారం చేయకుండే సమ్మె కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాము. ప్రీ ప్రైమరీ స్కూల్లో సంబంధించినటువంటిది అంగన్వాడీ సెంటర్లకే అప్పచెప్పాలి. అది 3వ LKG UKG సంబంధించింది కూడా వేరే స్కూల్ పెడతా అంటే వీళ్ళకు విద్యార్థులు లేకుండా పోయే పరిస్థితి, పరోక్షంగా అంగన్వాడీ సెంటర్లను మూసేయాలనే కుట్ర జరుగుతూ ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ముందు మేనిఫెస్టోలో 18,000 రూపాయలు కనీస వేతనం అమలు చేస్తామని చెప్పారు. కానీ ఆ వేతనాన్ని అమలు చేయలేదు. 20 నెలలు అయితే ఇంతవరకు అది అధిగతి లేని పరిస్థితి ఉంది. దానికోసమే దశల వారీగా ఆందోళన చేపట్టాం. ఈరోజు మంత్రి క్యాంపు కార్యాలయం ముందు, అదేవిధంగా ఒక రోజు కలెక్టరేట్ ముందు ధర్నా ఉంటుంది. టోటల్ ఆన్లైన్ సేవలన్నీ కూడా బంద్ చేస్తూ సమ్మె నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.